తల్లిపాల ప్రాముఖ్యతపై జిల్లాలోని ప్రతి గర్భిణీ బాలింతలకు అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పారు. తల్లిపాల వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో గురువారం తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసే పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం గర్భిణులకు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి మురిపాలు తప్పనిసరిగా పట్టించాలని, తల్లిపాలు త్రాగే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుందని చెప్పారు. తల్లిపాలు అందించడం వల్ల బిడ్డతో పాటు తల్లికి కూడా ఉపయోగాలున్నాయని అన్నారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల ఆక్సిటోసిన్ అనే సహజమైన హార్మోన్ విడుదల అవుతుందని, దీని కారణంగా తల్లికి ప్రసవం అనంతరం ఒత్తిడి లేకుండా ఉంటుందని అన్నారు. అంతేకాక తల్లిపాలు ఎక్కువ నెలలు అందించిన తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలియజేశారు. తల్లి పాలలోనే అన్ని రకాల పోషకాలు ఉంటాయని, పుట్టిన సమయం నుండి 6 నెలల వరకు తల్లిపాల సంరక్షణ సరిపోతుందని, ఎటువంటి ఘన ద్రవ ఆహారాలు ఇవ్వనవసరం లేదని తెలియజేశారు. శిశు రక్షణ విధానం తల్లి మరియు బిడ్డ మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరుస్తుందని తెలిపారు. ఐసిడిఎస్ పీడీపీ శారద మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతపై జిల్లాలోని ప్రతి గర్భిణీ బాలింతలకు అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. జిల్లాలో 24 బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్లు ఉన్నాయని, మరికొన్ని ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సిడిపిఓలు పద్మావతి, తులసి, లీగల్ అడ్వైజర్ రాఘవమ్మ, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ల్యాచ్ అవ్వలేదంటే బేబీకి ఇవన్నిటికి చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది. చూసేయండి, అందరు కెమెరా చూసుకోండి. ఎస్పెషల్లీ ఫస్ట్ డే డెలివరీ అవ్వగానే మనం డాక్టర్కి, ఏఎన్ఎంకి, ఆశా వర్కర్కి, మెడికల్ ఆఫీసర్, అంగన్వాడీ అందరికీ చెప్పి ఉన్నాం దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. అది ఒకటి. రెండోది, నెక్స్ట్ 1 ఇయర్కి వరకు ఖచ్చితంగా మనం ఎక్కడ వీలు ఉన్న పాసిబిలిటీ ఉన్న చోట ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలన్నది. పిల్లలకి ఇందువల్ల చాలా బలం ఉంటుంది. చాలా స్టడీస్ కూడా మనకు చెప్తున్నాయి. అందువల్లనే ఇది ఒక ఇంపార్టెన్స్ అమ్మగా ఉన్న అందరికీ తెలుసు. వర్కింగ్ ఉమెన్ కూడా మూడింట్లో ఏవో ఒక ఫీడింగ్ అయినా, నైట్ ఫీడింగ్ అయినా ఇవ్వడానికి కూడా చాలా మోటివేట్ కూడా వీళ్ళు చేయడం జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం చేయవలసింది ఇది ఒక అవేర్నెస్. మన కల్చర్ ఇంకా అంత లేదు, కానీ మనకి ఎప్పుడో బ్రెస్ట్ ఫీడింగ్ కల్చర్ ఉన్నాయి, కానీ 1 ఇయర్ వరకు ఇస్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు పిల్లలు, డైరెక్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది. అందువల్ల ఈ ఒక ఇంపార్టెన్స్ చెప్పాలంటే గవర్నమెంట్ న్యూట్రిషన్ వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సినంతా తల్లిపాలు ఉన్నాయని కూడా చాలా రీసెర్చ్ చెప్తున్నాయి. కాబట్టి అండ్ వాళ్ళకి ఎలాంటి సేఫ్ అండ్ హైజీనిక్. సో మీ దగ్గరికి ఉన్న దట్ మైక్రో ఆర్గానిజమ్స్ బేబీకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాంటి కారణాలన్నీ చాలా చేసి చాలా రిసర్చ్లు ఉన్నాయి, చాలా ఆర్టికల్స్ కూడా వచ్చి ఉన్నాయి. పాలలో ఎంత లైఫ్ సెల్స్ ఉన్నాయని కూడా చాలా రిసర్చ్ కూడా జరిగి ఉన్నాయి. సో అండ్ ఆల్సో ఇది బేబీ కోసం, మదర్స్ కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కంట్రోల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా ఫ్యూచర్ లో ఒక 40 years 50 years పైన బ్రెస్ట్ క్యాన్సర్, వీఆర్ ఆల్ ప్రోన్ టు బ్రెస్ట్ క్యాన్సర్. కాబట్టి అలాంటి దానికి కూడా ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి ఉంటే అన్నిటికీ రిస్క్ తక్కువ ఉన్నాయని చెప్పేసి. అండ్ మీకు కూడా మదర్స్ కూడా డెలివరీ అయినాక దట్ నెక్స్ట్ 1-2 years మీకు సైకాలజికల్ కానీ ఫిజికల్ గా కానీ బాడీ టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది, వెయిట్ గెయిన్ అయిపోతుంది. సో ఫీడింగ్ ఇచ్చిన వల్ల వెయిట్ కూడా మానిటర్ చేసుకోవచ్చు. అదొకటి మీకు అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఒక తల్లికో అమ్మకో ఉన్న కనెక్షన్ ఫీడింగ్ కాబట్టి, ఆ ఫీడింగ్ అప్పటికి ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ అమ్మకి సెక్రెట్ అవుతుంది. కాబట్టి ఒక కామ్నెస్, తొందరగానే మీరు పోస్ట్ పార్టం డెలివరీ నుంచి రికవరీ అవుతున్నాయని కూడా స్టడీస్ చెప్తున్నాయి. తర్వాత స్పేసింగ్, అది మెన్సురేషన్ అది ఉంటుంది.